గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె విజయప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, సెక్రటరీలకు గత 3 రోజులుగా జరుగుతున్న శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సర్పంచులకు, సెక్రటరీలకు వారి విధులు, నిధుల వినియోగంపై గత 3 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ శిక్షణలో ఎన్నో విషయాలను తెలియజేశామని, కావున వీటిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీఓ కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు పగడం నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, గణేష్, పాల్కివాలా తదితరులు పాల్గొన్నారు. మనకి 12వ తారీఖు నుంచి 12, 13, 14 3 రోజులు కూడా సర్పంచులకి వారి యొక్క విధులు, వారు చేయవలసిన పనులు అన్నిటిని కూడా తెలియపరచమని ట్రైనింగ్ ఇమ్మని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా నిన్న 12వ తారీఖు మనం ప్రారంభించుకున్నాం. 13వ తారీఖున ఏమో దేవులపల్లిలో మన SWPC షెడ్ పరిశీలన చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఈ తడి చెత్త, పొడి చెత్త అవగాహన సదస్సు కూడా కండక్ట్ చేయడం జరిగింది. గ్రామాల్లో ఈ చెత్తను ఏ రకంగా కలెక్ట్ చేయాలి, ఏ రకంగా మనం ఈ స్నాగ్నేషన్ చేయాలి అనే దాని మీద అక్కడ దేవులపల్లి గ్రామంలో ప్రాక్టికల్గా ప్రతి వీధికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ సెషన్స్లో మనం GPDP యాక్షన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, అభివృద్ధి ప్రణాళికలు మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఈరోజు చివరి రోజు, మూడో రోజులో ఈరోజు కూడా మొత్తం మన గౌరవ సర్పంచులందరూ కూడా వారి యొక్క విధి విధానాలు, ఆర్థికంగా మనం వచ్చే ఆదాయాన్ని మనం ఏ రకంగా ఖర్చు పెట్టాలి, వాటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అలాగే RT యాక్ట్తో వచ్చే దరఖాస్తుల మీద ఏ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి అనే విషయాల మీద పూర్తిగా కూడా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రామాల్లో ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే ప్రతి పని కూడా మనకు వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అనేది మనం చూసుకుని దాని ప్రకారంగా నడిచినట్లయితే అన్ని పంచాయతీలు కూడా అది ఆర్థికంగా బలోపేతం అవుతాయి. మనం ప్రణాళిక లేకుండా మనం చేసేస్తున్నాం, వచ్చిన ఖర్చు ఎంత అయితే ఎక్కువ పెట్టుబడి మనం ప్రణాళిక చేసుకుంటే మనం ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్ రూపంలో మనం ఈ ట్రైనింగ్లో పొందిన అంశాలన్నింటినీ కూడా గ్రామాల్లో అభివృద్ధిలో చేసినట్లయితే మన గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది.